అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజు ఒక సింహం, దానికి నక్క, ఒంటె సేవకులుగా ఉండేవి. కాలక్రమేణా సింహం ముసలైపోయింది. వేటాడలేక ఆకలితో అలమటించసాగింది. నక్కా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం తీసుకురా. ఆకలితో అలమటిస్తున్న సింహాన్ని చూసిన నక్కారా, బయటున్న ఒంటెన ఆహారంగా చేసుకుంటే ఎలా ఉంటుంది? ఏమిటి నక్కా, అతడు నా నమ్మకమైన సేవకుడు. నక్క మాటలకు సింహం ఒక్కసారిగా కోపగించింది. ఒంటెను రక్షించడం నా బాధ్యత. ఒంటె తనంతట తానే వస్తే? నక్క మాటలకు సింహం చివరకు ఒప్పుకుంది. అలాగే. రాజుగారు ఆకలితో ఉన్నారు, మనం సహాయం చేస్తే పెద్ద బహుమతి ఇస్తారు. నిజమా నక్కన్నా? ముందు నువ్వే వెళ్ళి రాజుగారికి సహాయం చెయ్యి. అమాయకం ఒంటె నక్క మాటలను పూర్తిగా నమ్మింది. రాజా, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి. నక్క తెలివిగా నాటకమాడింది. నక్కను వదిలేసి నన్నే తినండి రాజా. ఒంటె తన విశ్వాసాన్ని నిరూపించాలనుకుంది. అంతే, సింహం ఒక్కసారిగా ఒంటెపై దాడి చేసింది. అయ్యో, నన్ను మోసం చేశారు. బహుమతి ఇస్తానన్నారు కదా. నీ యజమాని చేతిలో మరణించడమే నీ బహుమతి. దుష్టులతో స్నేహం చేస్తే చివరికి ప్రమాదమే. కపట్ల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి మన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.